హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ పులిహార పులుసు స్టోర్ చేసుకోవటం ఎట్లానో చూపిస్తాను. నేను అరకిలో చింతపండు తీసుకున్నాను. అరకిలో చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా మిక్సీ చేసి దాన్ని ఇట్లా జల్లెడతో వడగట్టాను. లేకపోతే చిన్న చిన్న రాళ్ళు విసుగా ఉంటాయి. శుభ్రంగా వడగట్టుకుంటే ఇది ఇట్లా జ్యూస్ వచ్చింది. చూసారా చింతపండు? దీంట్లో ఈ గ్లాస్తో గ్లాస్ ఉప్పు వేసాను, 2 స్పూన్లు పసుపు వేసాను. ఇది బాగా ఉడకనిద్దాం స్టవ్ వెలిగించి. ఉడికినాక పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా గేర పెట్టుకొని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క దీంట్లో వేద్దాం. పులిహోరలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పులుపంతా దీంట్లో ఎక్కిద్ది కదా, తింటుంటే బాగుంటాయి అన్నంలోకి. అల్లం కూడా ముక్కలు ముక్కలు పులుపులో ఉడికుంటాయి, చాలా బాగుంటాయి తినటానికి. ఇట్లా పులిహోర పులుసు రెడీ చేసుకొని ఎన్ని రోజులైనా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు. చూసారా గుజ్జు దగ్గర పడుతుంది. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇది శనగ నూనె అండి. 2 స్పూన్లు ఆయిల్ వేస్తే బాగుంటుంది అడుగంటకుండా. ఇప్పుడు ఇది కొద్దిగా బెల్లం. పులిహోరలో పులిహోర పులుసు బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి అల్లం ముక్కలు సన్నగా తరిగాను, ఇవి కూడా దీంట్లో వేసేద్దాం. ఇవి పచ్చిమిరపకాయలు, ఇదిగో ఇట్లా సన్నగా ఘాట్లా పెట్టాను అన్నిటికీ. ఈ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేద్దాం. కరివేపాకు ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. వేసేసినాక పులుసు బాగా కొంచెం దగ్గరికి పడి ఉల్లిపాయలు అది పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికినాక ఆపేద్దాం. ఇట్లా ఇది బాగా ఉడికిన తర్వాత ఆరిన తర్వాత మనం గాజు సీసాలో కానీ టపర్వేర్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 6 నెలలైనా పాడవకుండా ఉంటుంది. పిల్లలకి అది ఎప్పటికన్నా అప్పటికప్పుడు అవసరం అంటే కనుక కొంచెం అన్నంలో ఈ చింతపండు గుజ్జు కలిపేసి పులిహోరలా చేసి పిల్లలు పెట్టేయచ్చు. పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళకి నిల్వ ఉంటుంది కాబట్టి టైం కూడా కలిసి వస్తుంది. ఇలా ఉడకబెట్టి ఇంకొంచెం దగ్గరికి వచ్చినాక ఆపేద్దాం. ఇదిగోండి పులుసు అయిపోయింది, ఉడికింది. మొత్తం మిరపకాయలు అన్నీ ఉడికిపోయినాయి చక్కగా బాగా. ఇది ఇప్పుడు మనం గాజు బాటిల్లో స్టోర్ చేద్దాం. గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మూత బిర్రు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు రైస్లో కలుపుకొని పులిహోరలా చేసుకొని తినేసేయచ్చు. ఏదన్నా ఇంట్లో ఏదైనా అప్పటికప్పుడు ఏ కూరలు లేకపోయినా ఏం లేకపోయినా చింతపండు ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే మనం కలుపుకోవచ్చు. బయట నుంచి వచ్చి వంట చేసుకోవాలి అన్న బాధ లేకుండా ఇట్లా కలిపి పెట్టుకుంటే ఏముంది. ఒక అరకిలో బియ్యం వండుకుంటే 2 స్పూన్లు గుజ్జేసి కలుపుకుంటే అయిపోద్ది. ఇట్లా స్టోర్ చేసుకొని మూత బిర్రు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. పులిహోర పులుసు రెడీ. అందరూ ట్రై చేయండి, పులుసు చేసి పెట్టుకొని అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయండి, తెలుస్తుంది మీకు. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం ముక్కలు వేసాను, కరివేపాకు వేసాను, కొద్దిగా నూనె వేసి ఉప్పు వేసి ఉడకబెట్టాను. పులుసు ఎన్ని రోజులైనా ఉంటుంది, ఏం పాడవద్దు. ఇది కాకపోతే ఈ ఇసుక లేకుండా వేడి నీళ్ళలో నానబెట్టి చింతపండు పులుసు పిండి మనం వడగట్టి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి.